సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నారు. హాయ్ సంయుక్త, హౌ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ గుడ్. తెలుస్తుంది ఖచ్చితంగా విడుదల కాబోతుంది, ఎలా ఉంటుందో ఆనందం. టోటలీ. అండ్ హర్షాలి, వెల్కమ్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ యు ఆర్ లుకింగ్ Thank you అండ్ so much. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. నందమూరి బాలకృష్ణ గారు అంటేనే మాకు పిచ్చ అభిమానం. వాచ్ చేస్తున్న అశేష ప్రజానికానికి అఖండ 2 ఈ సంవత్సరంలో మాకు ఒక పెద్ద భారీ గిఫ్ట్. తెలుగు సినీ పరిశ్రమే కాకుండా 5 భాషల్లో. అది కూడా ఈ సంవత్సరం వాజ్ అ రాకింగ్ ఇయర్ ఫర్ యూ బాలా సార్. ఫస్ట్ పద్మభూషణ్లు అయ్యారు అండ్ ఈ సంవత్సరం భగవంత కేసరికి నేషనల్ అవార్డు అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో 2025 ఎలా ఉండింది? చాలా బాగుండిందండి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించుకుంటూ, అంటే ఆయన వారసుడుగా అటు సినిమాల్లో ఆయన మరబడిని ముందుకు తీసుకెళ్తూ అటు అన్ని రకాల సినిమాలు, అటు పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, సైన్స్ ఫిక్షన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అటు ముందుగా దానికి మూల కారకులైన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి ఇటువంటి ఘన విజయాలు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే మన తెలుగు వారి ఒక ప్రత్యేకత. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనతోనే మొదలైంది. ఒక కొత్త రకపు సినిమాలు అందించడం, ప్రయోగాత్మక చిత్రాలు ముందే ఊహించి, అంటే ఒక 10 ఏళ్ళ ముందు ఎలా ఉండబోతుందని ఊహించి అటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మొదటి నుంచి చేయడం, దాని ప్రజలు ఆదరించడం, అంటే వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని అభినందించడం, ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడం. సో ఆ వరవడిలోనే ఈ యొక్క ఆయన ఈ పరంపరను ముందు తీసుకెళ్తున్నందుకు సో ఇటువంటివన్నీ ఓకే, చాలా సంతోషం. అటు కేంద్ర ప్రభుత్వం నన్ను ఒక నటుడిగా గుర్తించి ఇన్ని రకరకాల విభిన్నమైన పాత్రలు చేసి ఇన్నేళ్ళు 50 సంవత్సరాలు, అసలు మన ప్రపంచ చరిత్రలోనే అది ఎక్కడ ఏ భాషలోనూ ఎవరికి సాధ్యపడని 50 ఏళ్ళు హీరోగా నటించడం, దాని తర్వాత అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి గెలవడం, తర్వాత ఈ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15 సంవత్సరాలుగా ఉండడం. సో వీటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు ఇంకా మనం వెన్ను తట్టి ఇంకా వీటిని ఇలాగే కొనసాగించమని ఉత్సాహపరిచినట్టుగా భావిస్తాను. చాలా సంతోషం. వండర్ఫుల్ సార్. ఇక ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా బ్రహ్మాండంగా పీక్లో ఉన్నాయి అఖండ 2 తాండవంకి. ఒకటి మీ ట్రైలర్ చూసాము, ప్రీ రిలీజ్ చూసాము, అండ్ మీ దివ్యమంగళ స్వరూపం చూస్తుంటే అసలు ఎలా సాధ్యమైంది సార్? అఖండ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం. మరి మీకు పెద్ద ఛాలెంజ్ ఎలా ఉండింది? కథ అక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అసలు? అంటే మొత్తం కథ సినిమా చెప్పేమంట లేదు, టీజర్ ఇవ్వండి చాలంతే. లేదు లేదు, సినిమా ఏంటంటే ముందు నాకు బోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన, లెజెండ్ చేసిన, తర్వాత అఖండ మొదటి భాగం చేసిన, ఇప్పుడు అఖండ తాండ 2వ భాగం చేస్తున్నా. ఎప్పుడు మేము ఎక్కువ సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం. ఎక్కువ మాదంతా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే. అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది, అంటే ఆయనకు ఉన్న వైబ్రేషన్స్.
సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించాం. ఒక్కొక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక మళ్ళీ లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ, లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ, లేకపోతే ఎప్పుడు అఖండ తాండవం చేస్తున్నప్పుడు అఖండ గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోం, డిస్కస్ చెయ్యం అసలు. మేము అదొక ఇదిగా ఫీల్ అవ్వం మేము ఎప్పుడు. అంటే ఒకరి మీద ఒక నమ్మకం మాకు. అసలు ఆ జార్జియాలో ఆ మైనస్ టెంపరేచర్స్లో మీరు అలాంటి గెటప్లో వస్తుంటే ఆ ట్రైలర్ చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది సార్ మాకు. ఆ త్రిశూలంతో చేసిన ఫైట్ కానీ, ఆ ఐస్లో జనాలతో చేసిన ఫైట్ కానీ వాజ్ అమేజింగ్. మీకు చలనిపించలేదా, లేదా హౌ ఫోకస్డ్ వేర్ యూ? అంతేనండి. ఇక బాత్రూంలోకి వెళ్తే ఇక ఆకాశమే అంతే. ఇక ఏ మూడ్లో ఉంటాను ఏంటో. ఇప్పుడు ఒక పాత్రకి వెళ్ళేవాడు నాకు తెలియదు ఆ పాత్ర గురించి. పాత్రలో ఆ వేషధారణలో మొట్టమొదటి రోజు నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది నేనేం చేయాలి. అంటే ఆ పాత్ర నాలో పరకాయ ప్రవేశం చేసి నా చేత నటింపజేస్తుంది. అది చిన్నారి హర్షాలి, వెల్కమ్. అండ్ యూ లుక్ సో క్యూట్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. So how was it working with the Nandamuri Balakrishna? Thank you so much. It was really amazing working with such a legend actor, such an experienced actor. He was really fun on sets. Like, he's really cool, he's really chill, and at the same time he's very down to earth. He's very caring. He took care of me a lot, and he would tell me some improvements in hand gestures and expressions during the shots that can improve my acting and expressions for the scene. And in general, like, he took care of me a lot. I heard the story. ఎప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం అండి అంతే. బాబా ఒకటి నాలో ఉన్న అడ్వాంటేజ్ మా దర్శకులందరూ కూడా వెరీ స్పోర్టివ్. ఏం నేను చెప్పినా అంటే వాళ్ళు తెలుసు నాకున్న అనుభవం కానీ. కాబట్టి వాళ్ళ పనికి కొంచెం తగ్గుతుంది. జనగా నా పక్క ఆర్టిస్టులకి నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ ముందే కెమెరా ముందు పక్కనే డైరెక్ట్ ఉంటాడు. ఇస్తున్నప్పుడు వాళ్ళంతా చాలా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకున్న అనుభవం. కాబట్టి వాళ్ళు ఎంతో అంటే చేయడం కూడా ఒక నా కర్తవ్యంగా ఒక బాధ్యతగా భావిస్తాను. అంటే మీరుంటే సెట్ అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటారు. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఆ ఎనర్జీయే వేరు. అది ఆటోమేటిక్గా అందరు యాక్టర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మీ త్రయం బోయపాటి, బాలయ్య, తమన్, ఈ కాంబినేషన్కి ఉన్న ఆ మ్యాజిక్ ఏంటండి? ప్రతిసారి యూ జస్ట్ గివ్ అస్ బ్లాక్ బస్టర్స్. డైరెక్ట్గా చెప్పానండి. ఇక మేము ఎలా ఒక సినిమా ముందు అంటే సెట్స్కి వెళ్ళక ముందు కానీ దాని గురించి ఎక్కువ ఆయన మీద నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే అలా అని కాదు, ఇప్పుడు ఈ మొదటి నుంచి సినిమా నుంచి కూడా చూసుకుంటే కథ మొత్తం చెప్పడం మొదటి నుంచి, మళ్ళీ మొదటి భాగం అని రెండో భాగం ఇదంతా ఉండదు మా దగ్గర. నేను చెప్పాను మీకు కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అరగంటే అంత కూడా ఉండదు, 10 నిమిషాలు మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ గురించి. సరే ఓకే లెట్స్ ప్రొసీడ్ అంటాను. ఇక ఎప్పుడు గెటప్లు ఏంటి, షూటింగ్కి ఎప్పుడు వెళ్దామని. అది తప్పితే ఒకరి మీద ఒకటి నమ్మకం. అంటే తర్వాత ఇక మన తమన్, ఆయనకేమో ఇప్పుడు మొన్నే చెప్పారు కూడా ఆయన ఇట్లా ఎలా ఉండబోతుంది సినిమా అని. ఆయన సంగీతపరంగా ఏముంది, ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన బాణీని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఇక ఆయన అంటుంటాడు, శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో, ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ, నేను కానీ, తమన్ గారు కానీ, అందరిలో కూడా మొత్తం అందరిలో శివుడు పరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మా పనులు చేయించాడు. మొత్తం ఆ శివాజ్ఞ లేనిదే ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. 9 పాటలు మొన్న ప్రీ రిలీజ్లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి. సిస్టర్స్, సౌందర్య సిస్టర్స్, గంగాధర్ గారు, గంగాధర్ శాస్త్రి గారు, తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రేయ ఘోషల్ గారు కానివ్వండి, లేకపోతే ఐశ్వర్య కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు.
అలాగే సాహిత్యం, సాహిత్యం అంత అద్భుతమైన సాహిత్యం. అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా శర్మ గారు, వాళ్ళంతా అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలన్నింటినీ, ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం. శివుడు అంటేనే అది ఒక తెలియని ఒక మనలోనే ఒక శివతాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలో తీసుకొస్తుంది. సో అలా పదాలన్నింటినీ సమకూర్చి అంత అద్భుతంగా వాళ్ళు ఆ సాహిత్యం రచించడం జరిగింది. ఓకే బాల సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు. అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు. అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో. ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా, మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ. అవునండి. అంటే మెయిన్గా మనకి మన సనాతన హైందవ ధర్మం దాని మీద, అంటే మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా, అంటే పిల్లలు దేవునితో సమానం అంటాం. అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా, ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు, ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం అఖండలో. ఒక పరికరంగా వాడుకుంటాడని. ఇందులో మన ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలామంది మన వాళ్ళకి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. సో దాన్ని ఎంతో, అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి, సినిమా వల్ల మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాను మనం ఇవ్వాలని. సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే ఈ సినిమాలో కాకతాళీయం ఈ సినిమా కాకతాళీయమో యాదృచ్ఛికమో మొదలుపెట్టిన దగ్గర నుంచి, మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవైతే ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు. అది విశేషం. సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, దాని యొక్క శక్తి, దాని యొక్క గౌరవం, దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది. దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు, ఇవన్నీ. సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికమో కాకతాళీయమో. సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారమా లేకపోతే నాస్ట్రాడామస్మా ముందే ఇట్లాంటి జరుగుతాయని చెప్పడానికి, లేకపోతే తీయడానికి, సినిమాలు పొందుపరచడానికి. సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది, అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు, త్వరతో జరిగినాయి అవన్నీ. సో అలా ఇది కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు, ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి, ఒక మంచి సందేశాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భవిష్యత్ తరాలకు తెలిసేలా దాన్ని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా.